యేసుక్రీస్తు వారి ప్రశస్తనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. జ్ఞానానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అన్నీ అంటే చాలా ఇష్టం ప్రకాష్కి. పాటలు కూడా అన్నీ చూసే రాయడం భలే పాడతారు డాన్ అని అంటూ. డాన్ అని ఏ మీటింగ్కి వచ్చినా సరే పరిగెత్తుకుంటా మీ దగ్గరికి వస్తాను ఫస్ట్. అంత ఇష్టం. లింగం ఆనంద కుమార్ గారు, నిర్మల గారు ఒక మంచి కొడుకుని కన్నారు. ఎంత మంచివాడంటే అది మాటలో కూడా చెప్పారు. చాలా నిస్వార్థపరుడు, ఎదుటివారికి ప్రేమను పంచేవాడు. నా భర్త అంత గొప్ప భర్త ఎవరు ఉండరండి ఈ ప్రపంచంలోనే, ఎవరు ఉండరు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా. ఈ మాటలు చెప్పడానికి నేను దేవుడిని రాత్రి నుంచి అడుగుతున్నాను. ప్రభు నేను మాట్లాడాలి, చెప్పాలి, ప్రకాష్ గురించి చెప్పాలి, నాకు ధైర్యం కావాలని మీ మనసులో కూడా ప్రే చేయండి. డబ్బుతో అన్నీ కొనిచ్చు, డబ్బుతో కొనలేని నా భర్త నాకు ఇచ్చాడు. చాలా ప్రేమ నేనంటే, నా పిల్లలంటే చాలా ప్రేమ. అందరూ అంటారు డబ్బు పెడుతున్నాడా, సంపాదిస్తున్నాడా, చేస్తున్నాడా, ఏమైనా ఇస్తున్నాడా, అవన్నీ వేస్ట్ అండి. అంతకు మించింది ఇచ్చాడు నా భర్త నాకు. షారా గారికి 3 అల్లుళ్ళు ఇచ్చారు, కొడుకులు లాంటి అల్లుడు ఇచ్చారు. అందరికీ బలహీనతలు ఉంటాయండి. ఇక్కడ నేను కూర్చున్న వల్ల నాకు బలహీనత లేనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా నేను చాలా నీతిమంతురాలని ఒక మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఆ మాస్క్ వేసుకోవడం ప్రకాష్కి రాదండి. సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో 44 సంవత్సరాలు తన సేవ చేశాడు. మధురమైన సేవ అండి, డబ్బు లేని సేవ. అది పాస్టర్ గారు చేసిన సేవ కూడా కాదు. సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో తన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందరూ మేలు పొందుకున్న వాళ్ళే. చాలామంది పెళ్ళిళ్ళు తన చేతితోటే చేశాడు, చాలామంది పుట్టినరోజులు తన చేతితోటే చేశాడు. 1 కాదు 2 కాదు. మేమిద్దరు పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో ఫోన్లు వచ్చి, మా అమ్మాయికి బాగోలేదు బాబు, ఈయనకి బాగోలేదు బాబు, ఆయనకి బాగోలేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారు. అదేంటే అలాగా నువ్వు ఫ్యామిలీని పట్టించుకోకుండా ఆన్లైన్లో పట్టించుకుంటావేంటి అనేదాన్ని. చిన్ని వాళ్ళందరినీ పట్టించుకోవడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి మనం సేవ చేస్తే ఆటోమేటిక్గా దేవుడు మన ఫ్యామిలీని కాపాడుతాడండి. తన అర్ధాయుష్తో చనిపోయాడు అంటున్నారండి. అర్ధాయుష్ కాదు నా భర్త. 100 సంవత్సరాలు చేయాల్సిన సేవ అంతా 44 సంవత్సరాలు చేసి దేవుడు ఇంకా చాలు, చాలా అలసిపోయినా నువ్వు అని తీసుకెళ్ళాడు. అర్ధాయుష్ కాదండి, 100 సంవత్సరాలు బ్రతికాడు నా భర్త. చెప్పండి, చెప్పండి. సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం నా భర్త వల్ల మీరు పొందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత సేవ చేశాడు నా భర్త. బలహీనత లేదన్న వల్ల చెప్పండి నాకు. అసలు ప్రకాష్ గురించి అలా మాట్లాడే అర్హత కూడా ఎవరికీ లేదు. అంత మంచోడు. ఆనిముత్యం వంటి సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘానికి అలాంటి వ్యక్తి ఎక్కడ దొరకడు. అసలు ఎంత వెతికినా దొరకడు, ఎక్కడ దొరకడు. తనకున్న మనసు ఎవరికి రాదు, అది ఎవరికి రాదు. భాగ్య భోగ నిధులు లేని సేవ చేశాడండి నా భర్త. పాస్టర్లను అందరూ గుర్తిస్తారు కానీ ప్రకాష్ చేసిన సేవను ఎవరు గుర్తించాడు? దేవుడు గుర్తించాడు. దేవుడు గుర్తించాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళారు. అంతే తప్ప అలాంటి మాటలు అర్ధాయుషు అది ఇది మాట్లాడకండి దయచేసి. నా భర్త అంత గొప్ప భర్త ప్రపంచంలో ఎక్కడ దొరకడు, ఉండడు కూడా. దేవుడు తీసుకెళ్ళేంత వరకు మనం కూడా బ్రతకాలి కాబట్టి బతికేస్తాను నేను. నా పిల్లల్ని పెట్టుకొని ఆయన పిలిచేంత వరకు నేను కూడా ఉంటాను. కానీ సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘాన్ని చేసిన సేవ ఎప్పుడు మర్చిపోలేము. అసలు తను లేకపోతే ఒక సంతోషం ఉండదు. తను లేకపోతే దేవుడు అలా ఏర్పాటు చేశారు. ఈవేనా దెబ్బలాడేసుకునే వాళ్ళం, సంఘంలో దెబ్బలాడేసుకునే వాళ్ళం. మళ్ళీ వెళ్ళి పలకించి హ్యాపీ బర్త్డే అన్న, లేకపోతే హ్యాపీ క్రిస్మస్ అన్న, ఇదేంటే మొన్నే కదా నేను తిట్టాను, మళ్ళీ హ్యాపీ ఫోన్ వచ్చింది. అలాంటి మనసు ఎవరికి రాదండి.
ఇంకా బైబిల్ వాక్యం ఇవ్వకూడదు. కొంచెం మంది చెప్పేవారు ప్రకాష్కి, ఎందుకు నువ్వు ఆలకెత్తున్నావు, ఎందుకు ప్రార్థన చేయడానికి ఆలకెత్తున్నావు, వాళ్ళు నేను తిట్టారు కదా అన్న. పోన్లే, దేవుడి సేవ అందరూ చేయాలి, అందరూ చేయాలి దేవుడి సేవ అని చెప్పేసి శత్రువులను కూడా అందరికీ మేలే చేశాడండి. మేలు చేసినప్పటికీ తనకి కీడే చేశారు అందరూ. ఆ కీడు కూడా మర్చిపోయి మంచి చేశాడు నా భర్త. అందరికీ ఎవరికి ఏ హాని చేయలేదండి. చిన్నపిల్లల మనసు ఎంత నిర్మలమైనదో అంత నిర్మలమైన మనసు కలిగిన వాడు ప్రకాష్. నిజంగానే జై ప్రకాష్ కుమార్. ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారండి? లాజరు వెళ్ళాడు. మనం అనుకున్నాం ధనవంతుడు ఎంత గొప్ప ధనవంతుడు, ఎంతో పుణ్యం చేస్తే దేవుడు అంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు అనుకుంటాం. కానీ పరలోక రాజ్యంలో లాజరు గారు వెళ్ళారు, ఏమీ లేదు. ప్రకాష్ ఏసే దగ్గర ఉన్నారు, ఖచ్చితంగా అక్కడే ఉంటారు ఆయన. అదే అంతే తప్ప ప్రకాష్ అక్కడికి వెళ్ళలేదు, ఏ పాపం చేయలేదు, ఏం తక్కువ చేయలేదు. నా భర్త చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం కోల్పోయింది. తన 100 సంవత్సరాలు చేయాల్సిన సేవ అంతా తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సంఘంలో సేవ చేస్తూనే ఉండేవాడు. అందరూ నా కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి, హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే ఫారెన్ వెళ్ళి సంపాదించాలి అని కాదండి. ఎంతసేపు చర్చ్లో ఈ సేవ చేయాలి, చీపురు పెట్టి తుడిచిన రోజులు కూడా ఉన్నాయి. ఆఖరికి మన లెటర్స్ కూడా కడిగే రోజులు కూడా ఉన్నాయి ప్రకాష్కి. అంత తగ్గింపు గుణం అండి. చాలా ఈడ ఆడి ఈ మొత్తం ఉంటాడన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే మనసులో ఏం పెట్టుకోకుండా, అసలు గిల్ట్ అనే ఫీలింగ్ లేకుండా అంత పని చేశాడండి. మొత్తం తన జీవితం అంతా చూస్తే ఆ సంఘమే, తన లైఫ్ అంతా తన సంఘం. అంతకు మించి ప్రకాష్ చేసింది ఏమీ లేదండి. సంఘంలో సేవ చేశాడండి. దయచేసి ప్రకాష్ అర్ధాయిష్తో చనిపోయాడని మటుకు అనుకోండి. 100 సంవత్సరాలు సేవ చేసిండు. రాత్రి పగళ్ళు సంఘం కోసమే. తన శత్రువులు అనుకున్న వాళ్ళకి కూడా మేలే చేశాడు తప్ప కీడే ఏనాడు తన చేతుల్లో చచ్చిపోయిన వాళ్ళు మన సంఘస్థులు చాలామంది ఉన్నారు. రక్తం కక్కున్న వాళ్ళ చేతుల్లో పట్టుకొని హాస్పిటల్కి పరిగెత్తిన రోజులు చాలా ఉన్నాయి. ఆటోలో వేసుకొని జనాలు తీసుకుని చాలా రోజులు. నా బంగారం ఉండదు, ఎక్కడ దొరకదు బంగారం. ఏదేదో మాట్లాడకండి, అతను నచ్చి మాట చెప్పండి, నేను ఏం మాట్లాడతాను. ప్రకాష్ గురించి మీకు తెలీదు, చాలా సెన్సిటివ్. చాలా జాలిగా ఉన్నాను. సండే స్కూల్లో పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, అమ్మా బాగున్నావా, అమ్మ ఇదిగో చాక్లెట్, ఇదిగో అమ్మ ఇదిగో అని పలకరించడమే. అందరికీ ప్రకాష్ అన్నయ్యే. అందరూ అన్నయ్య అని పిల్లడం, లేకపోతే అంకుల్ అని పిలిచేవాళ్ళు కూడా. అన్నయ్య అని పిలిచిన తల్లి కూడా, వాళ్ళు పుట్టిన బిడ్డ కూడా అన్నయ్యనే. ప్రకాష్ అన్నయ్య. అంత మంచి భర్త. నేను అడిగేదాన్ని, నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు, నాది ఎవరు చూస్తానంటే నీకు విషయం చెప్తున్నా చిన్నాను, నీకు బంగారం లాంటి నా తమ్ముళ్ళు ఉన్నారే, చూసేస్తారే నిన్ను. నా బంగారం లాంటి అక్క ఉంది, చూసేస్తుందండి. మా అక్కకు మించిన బావగారు ఉన్నారు, నేనంటే ప్రాణం, చూసేస్తాను. నాకెందుకు వాళ్ళందరూ అనేదండి. మా అమ్మ నాళ్ళు మంచి తల్లిదండ్రులే, నీకు నాకు వాళ్ళందరూ అక్కర్లేదు, నాకు నువ్వే కావాలి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను, నాకు నువ్వు ఉంటే చాలు. ఏదన్నంటే ఇదే చెప్పేవాడు నాకు మాట. లాస్ట్లో జాగ్రత్త అని ఒక మాట అన్నాడు. ప్రేషమ్మ ప్రిన్సిపాల్ అన్నం తిన్నారా, అమ్మ దగ్గర ఎలా ఉన్నారా. అది వాళ్ళ మమ్మీ అంటే, అమ్మ అంటే చాలా ప్రాణం అండి తనకు. ఎంత ప్రాణం అంటే పాలు పీకినయ్యా నువ్వు నొక్కేస్తా ఉండి. నాన్న అంటే చాలా ప్రేమ. డబ్బు ఎత్తేనే ప్రేమ అంటే అది ప్రేమ కాదు, డబ్బు ఎలాగైనా చెత్త. డబ్బుతో చేయంతా చేశాడు మా అందరికి. నేను బలపడాలని, పిల్లలు అలా పెంచుకోవాలి, నాకు దేవుడికి జ్ఞానం ఇవ్వాలని. నా అత్త మామూలుకి కైకలకేమన్నారే గుండె చెదిరిపోయిందని వచ్చేస్తాడేమో మళ్ళీ నా దగ్గరకు అనుకున్నా.
నేను ఒక రోజు అక్కడికి దేవుడిని అడిగాను, ఏబ్రవా తీసుకెళ్ళిపోయావే నువ్వు నన్ను, నాకన్నా ఎక్కువ ప్రేమించేస్తున్నావు నువ్వు, రేపొద్దు నువ్వు కూడా అక్కడికే రావాలి, కంగారు పడకన్నా దేవుడు. ఒక్క మాటతో నాకు రిలీఫ్ అయిపోయింది. కాబట్టి సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం ఒక ఆణిముత్యాలు కోల్పోయింది. చాలామంది తప్పులు చేసి ప్రకాశం మీద చాలా పెట్టేసేవారు. నేను అనేదాన్ని, నువ్వేం చేయలేకుండా ఎందుకు అలా అంటుంటే నువ్వు ఎందుకు అలా పడిపోతున్నావు అన్నాను. నేను అలా సైలెంట్గా ఎందుకుంటా మాట్లాడాను, దేవుడు చూసుకుంటాను లేదు. అంత మంచి మనసు. సండే స్కూల్ పిల్లలకి రొట్టె పాలు పెట్టాలన్న థాట్ కూడా రెడ్ అంకుల్తో చెప్తే అది ఇంప్లిమెంట్ చేశారు. ప్రతిదీ సంఘంలో జరిగిన ప్రతి మంచి కూడా ప్రకాష్ పెట్టిందే. పాస్టర్లు ప్రేమించేస్తాడంట తను. పాస్టర్ల గారి కోసం ఎంత దిగజారిపోమన్నా దిగజారిపోతాడు. ఆ బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, క్యారేజీలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, చెప్పులు పట్టుకొని తిరిగేస్తూ ఉంటాడు. అందరూ అన్నప్పుడే ఎదుటి ఎంబీఏ చదివి పిచ్చి వేపు పనులు చేస్తున్నా, అది మన దృష్టిలో చాలా అసహ్యమైన పని, అది తన దృష్టిలో చాలా ఔన్నత్యమైన పని. అంత మంచి వ్యక్తి అండి ప్రకాష్. అది ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇన్ని మాటలు చెప్పినా అలా అనుకున్న వాళ్ళకి దేవుని మర్మము, దేవుని యొక్క ఆశీర్వాదం తెలిసిన వాళ్ళకి మాత్రమే జయప్రకాష్ కుమార్ అంటే తెలుస్తుంది. లోక జ్ఞానము, లోక ఆశీర్వాదాలు ఆలోచించే వాళ్ళకి ఎవరికి తెలియదండి తన గురించి, ఎవ్వరికి తెలియదు. తను నిజంగా 100% చాలా మంచి వ్యక్తి, పరిశుద్ధుడు, చాలా మంచివాడు. అంతే, అంతకన్నా నేనేం చెప్పలేను. కానీ అదే దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తాడు. దేవుడి కోసమే మేము బతుకుతున్నాము. చచ్చేంతవరకు సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో సేవ చేస్తూనే ఉంటాము. చాలామంది ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్రకాష్ అక్కడ పాటల దగ్గర ఉండకూడదు, ప్రకాష్ అక్కడ మైకిల్ దగ్గర ఉండకూడదు అని చాలా చేశారు. కానీ అలా నిలబడ్డాము, దేవుడి కోసం నిలబడ్డాం. చచ్చేంతవరకు దేవుడి కోసం మాత్రమే నిలబడతాము. మేము దేవుని సేవకులం. పాస్టర్స్ మాత్రమే సేవకులు అంటే నేను ఒప్పుకోను. పాస్టర్స్ రూపంలో లేని సేవకులు కూడా ఉన్నారు, అదే మేము చేస్తాం. ప్రకాష్ ప్రాణం పోయేంత వరకు దేవుడి సేవే చేశాడు, దేవుని గురించి ఆలోచించాడు. ఇద్దరు జంటగా సేవ చేసుకునే వాళ్ళం, జంటగా ఉండేవాళ్ళం, మ్యాచింగ్ డ్రెస్లు వేసుకునే వాళ్ళం. ఆదివారం అయితే ఒక పండగలా ఉండేది మాకు. ఆదివారం అయితే బిర్యానీలు, ఇదే పిల్లలు అమ్మ ఇవాళ సండే కదా బిర్యానీ, ఒక పండగలా ఉండేదండి మాకు. ఒక నిరీక్షణ, కలుస్తాం మళ్ళీ. మా కుటుంబం అంతటి గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబాన్ని మీరందరూ ప్రకాష్ని ప్రేమించారు కాబట్టి మీరు అందరు ఇక్కడ ఉన్నారు. అందరూ ప్రకాష్ని ప్రేమించే వాళ్ళే, అది కాబట్టే మీరు అందరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి, బిడ్డల గురించి, మా అత్తమామల గురించి, తమ్ముళ్ళ గురించి, మా అక్క, మరిది, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే తర్వాత నెక్స్ట్ లైఫ్ నేను లీడ్ చేయడం అనేది చాలా కష్టం. వీళ్ళందరూ ప్రేమ కావాలి నాకు. ఖచ్చితంగా ఉంటుంది ఇలా ప్రేమ, లేకుండా అయితే ఉండదు. కానీ ప్రకాష్ లేని లోటు ఎక్కువ నాకు ఉంటుంది. 2 రోజులు మీరందరూ మర్చిపోతారేమో, అది నాకు జీవితాంతో ఉన్న లోటు. నేను ఇంట్లో ఉన్న ప్రకాష్ ఎక్కువ వస్తాడు, చర్చిలో ఉన్న కొన్ని మర్చిపోతామంటే పక్కనే కూర్చుంటాడు. మర్చిపోవడం చాలా కష్టం. కాబట్టి నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్స్.